హాయ్ దోస్తులు, నేను ఇప్పుడు డే ముందట ఉన్నా. ఆల్బర్షలో డే టు డేలో ఇక్కడ ఏరియా ఇక్కడ ఇలా ఉంటుంది చూడండి. ఎవడు దేంతో తిరుగుతున్నాడో, ఎవరు సిగరెట్లు కాలుస్తున్నారు. ఒరే ఇది సాంప్రదాయమా ఏంద్రా నాకేం అర్థం కాదు. మా ఇంటి దగ్గర ఆడలు చూడు శారీని కట్టుకొని పొద్దున్న లేస్తే అలగూతలు చల్లి అవి చల్లి ఇవి చల్లి పద్ధతిగా పూజ చేసుకుని ఉంటారు. ఇక్కడ ఆడలు కాదు, సిగరెట్లు పట్టేసి వాడు బాయ్ ఫ్రెండ్ దొరికితే వాడుతూనే పోయేది, ఎవడు డబ్బులు పెడితే వాడుతూనే పోయేది, ఎవడు పైసలు పెడితే వాడుతూనే పోయేది. గట్లా కాలం మారింది, కాకపోతే మనమే మారతలేదు. వాళ్ళకి తగ్గట్టు మనమే మారతలేదు. ఏ పోరి కావాలి, ఆ పోరి కావాలి, ఈ పోరి కావాలి అని చెప్పేసి దాని వెంబడినే పడితే మన ఫ్యూచర్ మారదు కన్నా అస్సలు మారదు. సో ఆడోళ్ళని బయటకి రప్పించి మనం పాపం చేసామా ఏమో తెలియదు, కానీ అని నేను అనుకుంటలేను. బెస్ట్ వాళ్ళు రావాలి, కానీ మరి ఇంత ఓపెన్లా కాదు. అమ్మాయి అంటే ఒక పవిత్రత, ఒక ఫ్లవర్, ఒక పువ్వు. మనం పువ్వుకి ఇచ్చే మర్యాద అది వేరు. కానీ ఇప్పుడు పువ్వు అదొక కొవ్వైంది. పువ్వు కాదు, అది కొవ్వు. ఏ అమ్మాయి ఎవరితో పోతుందో, ఎందుకు పోతుందో, ఏం అవసరాలు ఉన్నాయో ఈ కాలంలో. ఈ మధ్యన ఒక న్యూస్లో చూసిన, నేను రోజుకు ఒక్కడితోనే పోతా ఓయో రూమ్కి అంటే అర్థం కాలేనా? నాకు అస్సలు అర్థం కాలేదు. ఏంటది? నీ సమాజానికి, నీ అమ్మకి, మీ నాన్నకి, మీ రాబోయే తరానికి నువ్వు ఏం ఇట్లాంటి మాట్లాడితేనే ఎవరు వ్యూస్ ఎక్కువ రావనుకుంటున్నా. పచ్చిగా బూతులు మాట్లాడితేనే ఆమె కూడా కరెక్టు, మనం కరెక్టో కాదో తెలియదు, కానీ కాకపోతే ఈ జనరేషన్ బాగా ఫాస్ట్ అయిపోయింది. ఫారిన్ కంట్రీస్ కల్చర్స్ అవన్నీ మన దేశంలో పెట్టేసుకొని దాని అమ్మ అని అనకూడదు, కాకపోతే ఆ విషయాలు మాత్రం వస్తున్నాయి.